హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం బోటిక్ చేస్తున్నామని చెప్పాం కదండి. ఆ బోటిక్ కంప్లీట్ అయింది. దాన్ని ఈరోజు చూద్దాం. క్లయింట్తో ఫస్ట్ మాట్లాడినప్పుడు తను ఏమడిగారంటే తనది రెడీమేడ్ బ్లౌజెస్ బోటిక్ కాబట్టి హ్యాంగింగ్కి ఎక్కువ ప్లేస్ అడిగారు. అండ్ అట్ ద సేమ్ టైం అరాక్స్లోనే స్టోరేజ్ అడిగారు. అండ్ విడిగా ఒక స్టోర్ ప్లేస్ కావాలన్నారు. అలాగే ట్రయల్ రూమ్ కూడా. అండ్ పూజకి నా క్లయింట్ వచ్చి కలర్ థీమ్ గురించి కానీ దేని కానీ ఇంకా మొత్తం అంతా నాకే వదిలేశారు. మెర్చండైజ్ ఏరియా కానీ అంతా కూడా నేనే నా ఐడియా ప్రకారం డిజైన్ చేసింది. ఇది మెయిన్ ఎంట్రీ డోర్ అండి, లోపలికి వెళ్ళే డోర్ ఇది. మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో క్యాష్ కౌంటరు. ఈ క్యాష్ కౌంటర్ బ్యాక్ సైడ్ వచ్చి ఒక బోర్డు ఇచ్చి దానికి లైటింగ్ పెట్టి తన దీపాలీస్ కలెక్షన్ అని తన నేమ్ వచ్చేలాగా చేసామన్నమాట అక్కడ. అండ్ మనం లోపలికి వస్తూ ఉంటే నేను ర్యాక్స్ అనమాట ఇవి. ఇప్పుడు మనం జిఏతో చేయించినవండి. జిఏ పైప్స్ తీసుకుని అంతా ఇక్కడే చేయించామన్నమాట. వెల్డింగ్ అదంతా చేసి మెజర్మెంట్స్ తీసుకుని ప్లైవుడ్ ర్యాక్స్ ఇచ్చాను అనమాట. సో తను మ్యానిక్విన్స్ అవి పెట్టుకోవడానికి వీలుగా ఉండేది. ఇది వచ్చి నాకు ఫోకల్ పాయింట్ అండి. మొత్తం అంతా షాప్ అంతటికి ఇది ఫోకల్ పాయింట్ చేసుకున్నాను. సో దీనికి ఒక ఆర్చ్లా ఇచ్చి లైటింగ్ ఇచ్చి తన లోగో వచ్చి ఇక్కడ ప్లేస్ చేసాం అనమాట. ఈ ప్లేస్ అంతా నేను స్టోర్ రూము అండ్ ట్రయల్ రూమ్ అనుకున్నాం కదా, ఇది వచ్చి స్టోర్ రూమ్ అనమాట. ఈ ట్రయల్ రూమ్లో ఒక 2 సైడ్స్ మిర్రర్ ఇచ్చానండి. వాళ్ళు పూజకి స్పేస్ అడిగారండి. సో చిన్నగా తీసుకున్నాను అనమాట. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసి తీసుకున్నదే. దీన్ని వుడ్తో చేయాలంటే చాలా ప్రైజింగ్ అవుతుంది. సో లైట్తో ఎల్ఈడితో వచ్చింది అనమాట. ఇది నాకు బాగా అనిపించింది, క్యూట్గా. మరి క్లయింట్ ఏమంటారో చూద్దాం. ఇక్కడ నేను లైట్స్ వచ్చి ఎలా తీసుకున్నానో చెప్తానండి. మీకు పైన చూస్తే పైనంతా ప్రొఫైల్ మధ్యలో వచ్చి ట్రాక్ ఇచ్చాము ఫోకస్ అయ్యేలాగా. దీంట్లో షట్టర్ని కన్సీల్ చేసేసాం అనమాట అండి. సో దీనికి ఒక బాక్స్ ఇచ్చాము. ఆ బాక్స్లో మళ్ళీ లైటింగ్ ఇచ్చాము అనమాట, చిన్న స్పాట్ లైట్స్ లాగా. ఇది నా డిజైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అండి. క్లయింట్స్ దీంట్లో మెటీరియల్ పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.